వేసవిలో చాలా తక్కువ ధరకే లభ్యమైన కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇక ధరలు ఏకంగా చికెన్, మటన్ రేట్లతో పోటీ పడుతున్నాయి. రైతు బజార్లలో రేట్లు పర్వాలేదని అనిపించినా బయట మార్కెట్లలో కొనాలంటే చుక్కలు కనబడుతున్నాయి. నిన్నటి వరకు కిలో 15 రూపాయల ఉన్న టమాటా రైతు బజార్లో 30 రూపాయలు దాటేసింది. ఇక బయట అయితే కిలో 50 రూపాయలు దాటేసింది. ఇక బీరకాయ, సోరకాయ, బీన్స్ వంటివి అదే దారిలో ఉన్నాయి. రైతు బజార్లలో గుండు బీన్స్ కిలో ధర 155 రూపాయలు ఉండగా, ఇంకా గింజ చిక్కుడు 85 రూపాయలు, కాకర 55 రూపాయలు, బెండకాయ 45, పచ్చిమిర్చి 60 రూపాయలు పలుకుతోంది. ఇక హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లకు రోజుకు 5,000 టన్నుల కూరగాయలు రావాల్సి ఉండగా ప్రస్తుతం 2,800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. ప్రజలు తీవ్రంగా అలతుంటే మరో పక్కన పెరుగుతున్నటువంటి కూరగాయల రేట్లతో కూడా ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అసలు సగటున ప్రతిరోజు హైదరాబాద్లో హోల్సేల్ మార్కెట్లకి నుంచి మొత్తంగా హోల్సేల్ మార్కెట్లకి 5,000 టన్నుల వరకు కూడా కూరగాయలు రావాల్సినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో 2,800 టన్నులు మాత్రమే వస్తుంది. అంటే కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చికెన్, మటన్ ధరలకి సరి సమానంగా కూడా ఇటు కూరగాయల ధరలు ఉండటం అనేటువంటిది ఇటు సామాన్యులకు, మధ్యతరగతి వారికి కూడా పూర్తిగా మింగుడుపడినటువంటి అంశంగా అయితే కనిపిస్తుంది. కానీ ఇది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనేటువంటిదే చాలా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా టమాటా రేటు 15 రూపాయల వరకు ఉంటే అది ఇప్పుడు ప్రస్తుతం రైతు బజార్లో 30 రూపాయల వరకు అయినటువంటి పరిస్థితి. ఇక బయట మార్కెట్ల సంగతి చూస్తే మాత్రం 50 రూపాయల పై మాటగానే ఉన్నటువంటి పరిస్థితిగా కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఇటు బీన్స్ కావచ్చు, బీన్స్ అయినా కానీ, చిక్కుడుగాయలైనా కానీ, కాకరకాయలైనా కానీ చాలా రికార్డు స్థాయిలో కూడా ఎక్కువ భారీగా ధరలు పెంచేసినటువంటి పరిస్థితి, భారీ ధరలకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే సాధారణంగా కార్తీక మాసంలో కూరగాయల రేట్లు పెరుగుతాయి అనేటువంటిది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కేవలం అంటే విపరీతంగా ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎండాకాలంలోనే ఇటు ఉత్పత్తి బాగానే ఉంది. ఉత్పత్తి బాగున్నప్పటికీ కూడా ఎందుకు ఈ కృత్రిమ కొరత సృష్టించి రేట్లను ఈ విధంగా అడ్డగోలుగా పెంచేశారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. రైతు బజార్లలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రైతు బజార్లో కొన్ని రైతు బజార్లలో కొంత ధరలు కాస్త అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇక బయట మార్కెట్లలో మాత్రం విపరీతంగా కూడా అడ్డగోలుగా కూడా రేట్లు పెంచి ఇవన్నీ కూడా కూరగాయలు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి వెంటనే అంటే ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తమ కడుపులు ఎండిపోవటమే అంటూ కూడా ఇటు సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వారంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. వీటిపైన తక్షణమే ఇటు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు ప్రజలంతా కూడా హైదరాబాద్ నగరవాసులు ప్రధానంగా కోరుకుంటున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఓ పక్క